ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, అత్యున్నతుడా, ఆది సంభూతుడా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిపోయినటువంటి రాత్రి కాలము అంతను కూడా మమ్మల్ని కాపాడారు, మా బిడ్డలను కాపాడారు, మాకున్న సమస్తాన్ని కూడా భద్రపరిచారు తండ్రి. అయా, మీ కృపను బట్టి మంచి నిద్ర దయచేసి మరొక నూతనమైన, ప్రశస్తమైన, విలువైన రోజును ఈరోజు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులను, స్తోత్రాలను, వందనాలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున తండ్రి, మీ చిత్తమేమిటో గ్రహించి మీ చిత్తానుసారంగా జీవించే కృప చూపించండి. అయా, మేము సజీవులంగా ఉన్నాము అంటే మీకు మహిమకరంగా జీవించాలి అని ఆయన మేము గుర్తెరిగి మీ నామానికి ఘనత తెచ్చే విధముగా మేము జీవించుటకు సహాయము దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము అని కీర్తనల గ్రంథము 62వ కీర్తన 5వ వచనం ద్వారా ఆయన భక్తుడు కీర్తిస్తున్న రీతిగా, అవునయ్యా, అన్ని వేళలో తండ్రి మేము కంగారు పడిపోకుండా, అయా కోపములో, అయా బాధలో ఎటువంటి నిర్ణయాలు తీసుకొనకుండా, నోటి నుంచి ఎటువంటి పదములను మేము ఉచ్చరించకుండా, శాపవచనములను మేము కలిగి ఉండకుండా మౌనముగా ఉండాలి అంటున్నారు తండ్రి. అయా, మౌనముగా ఉన్నట్లయితే మీరే మా తరపున వాద్యం ఆడుతారు, మా తరపున పోరాడతారు, మమ్మల్ని గెలిపిస్తారు. గనుక ఈ రోజున తండ్రి, ఎటువంటి పరిస్థితులు మాకు ప్రతికూలముగా ఉన్నప్పటికీ దానిని మౌనముతో ఎదుర్కొని మీకు అప్పగించే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోనండి ప్రభువా. ఈ ఉదయకాలాన్ని లేవగానే అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలో విశ్వాసముతో ఏకీభవిస్తున్నారు. ఈ ప్రార్థనతో వారి రోజును ప్రారంభిస్తూ ఉన్నారు. అన్ని విషయాలలో బిడ్డలకు మంచి జరగడానికి సహాయము దయచేయండి. ఎక్కడా వారికి వ్యతిరేకత రాకుండా కృప చూపించండి. అయా, వారు చేస్తున్న పనులలో, ప్రయత్నాలలో మీరు తోడై ఉండండి ప్రభువా. ప్రతి పనిని నూరంతలుగా ఫలింపచేయండి. ఆగిపోయిన పనులు కూడా మరలా నూతన పరచబడి ప్రారంభించుటకు సహాయము దయచేయండి. క్రొత్తగా ఈరోజే పనులు ప్రారంభిస్తూ ఉండంగా వారికి మీ దీవెనలను అనుగ్రహించండి ప్రభువా. బలముతోనూ, వివేచనతోనూ, శక్తితోనూ ప్రతి బిడ్డను నింపండి తండ్రి. అదే రీతిన మా ప్రయాణాల విషయంలో కూడా కృప చూపించండి. మేము వెళుతున్న వాహనాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం, దానిని నడుపుతున్న వ్యక్తిని మీ చేతికి అప్పగిస్తున్నాం, మా మార్గాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. అయా, ప్రతి ఒక్కరము కూడా క్షేమముగా వెళ్ళి సురక్షితంగా, అపాయం, ప్రమాదం, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయా మేమందరము మా ప్రాంతాలకు చేరబడుటకు సహాయము దయచేయండి తండ్రి. నాయనా, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్న బిడ్డలున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నారు. మంచి జ్ఞానముతో వారందరినీ నింపండి. సరైన టైంకి వారు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి కృప చూపించండి. అయా, చదివినవన్నీ కూడా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి ప్రభువా. అదే రీతిన నాయన, రిపోర్ట్స్లో మీరు తోడై ఉండండి. అన్ని రిపోర్ట్స్ వారికి అనుకూలంగా మార్చండి. అయా, డెలివరీస్లో, ఆ చెకప్స్లో, ఆ యొక్క ఆపరేషన్లో కూడా మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఎవరికి అనారోగ్య సమస్యలు ఈరోజు లేకుండా, ఆర్థికంగా ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా, అదే విధముగా ఆత్మీయ జీవితంలో కృంగిపోకుండా, ఆకలి బాధలతో అలమటించకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధిని దయచేయమని, నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. నాయనా, గృహముల యందు ఒంటరిగా ఉంటున్నారు వారిని ఎవరు ఎటువంటి సమస్యలకు గురి చేయకుండా ఈరోజంతా బిడ్డలను మీరే భద్రపరచండి తండ్రి. నాయనా, మీ నామానికి మహిమ తెచ్చే క్రియలు మా ద్వారా మీరే జరిగించుకోమని, సమాధానముతో, ప్రశాంతముగా, ఎటువంటి గొడవలు, విభేదాలు ఎవ్వరితో కలిగి లేకుండా మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని
ఉపయోగించుకుంటూ తండ్రి ఈ లోకమాయలో పడిపోకుండా అపవాది వేస్తున్న ఆకర్షణ అనే ఉచ్చులో ఎవరు చిక్కుబడకుండా, ఎవరి చేతిలో మోసపోకుండా వాక్య జ్ఞానంతో నింపబడి ఈ రోజంతను తండ్రి జాగ్రత్త కలిగి జీవించుటకు కృప చూపించమని, మీరు చూపిన కృపను బట్టి దయను బట్టి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. కొందరికైనా మేము మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.